హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి బాధలు పడలేక దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేశారు. ఆయన దర్శనమివ్వలేదు, ఆయన వాణి వినపడింది. ఆయన వాణి వినపడి ఒక మాట అన్నాడు, మీరు అడిగారని చంపను, మీరు చంపేయమన్నారని చంపను. నేను చంపడానికి కొన్ని కారణాలు ఉంటాయి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేతు. శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని జీవితం గడిపేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికెళ్ళి వాళ్ళని బాధ పెడితే నేను అవతారంగా వచ్చి సంహారం చేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు దేవతల జోలికెళ్ళినా, వేదాల జోలికెళ్ళినా, గోవుల జోలికెళ్ళినా, యజ్ఞయాగాదుల జోలికెళ్ళినా, ధర్మం జోలికెళ్ళినా, చిట్ట చివరికి నా జోలికి వచ్చినా నేను విడిచిపెట్టను. తనని చివర చెప్పుకున్నాడు. శుద్ధ సాధులందు సులలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనొందు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడునక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత పొందచేయునాడే పట్టివధింతున్. శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదుని పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాడిని పట్టి చంపేస్తాను. అప్పటి వరకు వాడి జోలికి రాను. కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగపెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞయాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్యకశిపుడు. పిలిచి, జడుడిలా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి నీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్లారు. కొంతకాలం అయింది. కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. గురువులు తీసుకొచ్చారు. చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ ప్రహ్లాదుణ్ణి. ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక మాట అన్నాడు. నిజంగా ఇంకా ఆయన విష్ణు భక్తి ప్రకటనం చేయలేదు కదూ, అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద. కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట అన్నాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. ప్రతిరోజు తండ్రి ఎంతో కష్టపడతాడు. కానీ అంత కష్టం ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడుతుంటే పోతుందిట. అందులో చిన్నపిల్లవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న కొడుకు మాట్లాడుతున్నప్పుడు తండ్రి పొందే ఆనందం అలా ఉంటుంది. పైగా అప్పుడు ఓపికండి తిరిగి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కదా. అందుకని అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత దుఃఖం కలిగినా ఎంత శ్రమ కలిగినా కొడుకు మాటలు వింటుంటే పోతాయిట. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు. కొడుకుల మాటలు తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలట. అంత సంతోషంగా ఉంటుంది రా అబ్బాయి అని కౌగిలించుకున్నాడు కొడుకుని. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏది నాన్న, నువ్వు నేర్చుకున్నది ఏదైనా చెప్పు, ఒక్క పద్యం చెప్పు వింటాను అన్నాడు. అనగానే తండ్రికి నమస్కారం చేసి, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. నిశాచరాగ్రణి, చీకట్లో తిరిగేటటువంటి వాళ్ళకి నాయకుడైన వాడా, ఓ తండ్రి రాక్షసరాజా, ఈ ఇల్లు నాది, ఇది నాది, ఇది నేను ఒక్కటి ఉంటే నాదులు ఎన్నైనా ఉంటాయి. నేను తేనె చుక్క, చుట్టూ చలిచీమలు బోల్డన్ని చేరి నాకుతూ ఉంటాయి. నేను, నా లాల్చి, నా ఉంగరాలు, నా రుద్రాక్షమాల, నా పంచ, నా ఉత్తరీయం, నా దండ, ఎన్ని నాదులు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా మనం, అబ్బో అంతే ఉంది. ఇక్కడ విష్ణు సహస్రం కన్నా పెద్దది అది. కొన్ని కోట్లు ఉంటాయి నాదులు. ఒక నేనికి ఎన్ని నాదులు. కాబట్టి ఇళ్ళను చీకటి నూతి లోపలం త్రెళ్ళక, నూతిలో పడిపోయిన వాడికి అంతా చీకటిగానే కనపడుతుంది, బయట వెలుతురుగా ఉన్నా. ఆ నేను నాది సంసారం చీకటి నాన్న, అందులో ఉండకుండా ఒక్కసారి అంతా నేను, అంతా నాది, ఇదంతా శ్రీ మహావిష్ణువు చేత నిర్మింపబడింది, ఆయన తప్ప వేరొకటి లేదు అని భావన చెయ్యి. ఉల్లమును చేర్చి మనసు చేర్చి అడవిలో ఉన్నా వచ్చిన నష్టమేం లేదురా అన్న, ఎంత సంతోషంగా ఉంటుందో. రాజ్యం పరిపాలిస్తే మాత్రం నీకు ఆ భావన లేనప్పుడు ఏం సంతోషం నాన్న అన్నాడు. అంటే
నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనోపరులు దుర్నీతులు పఠింపించరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ ఆ వైకుంఠుండు కృతాపరాధుడు అతని శ్లోకింప నీకేటికిన్ అతనిన్ వర్ణింప నీకేటికిన్. ఈ బుద్ధి నీకే పుట్టిందా, లేకపోతే మనని పాడి చెయ్యాలని గురువుగారు ఏమైనా ఒక్కడిని కూర్చోబెట్టి విష్ణుభక్తి నేర్పుతున్నాడా అని గురువుల్ని అనుమానించి గురువుల వంక చూశాడు. లేకపోతే ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరు నేర్పుతున్నారు నీకు? పిచ్చాడా? వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ విష్ణువు మన పట్ల అపరాధం చేశాడు. మనం శత్రుత్వంతో ఉండాలి, ఇలా పొగడకూడదు. తప్పు, ఇదేం మాటలు రా అన్నాడు. మనసు మార్చుకో, ఇది కుదిరే మాట కాదు, విష్ణుభక్తి కుదరదు అన్నాడు. ఆయన అన్నాడు, మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు. నాన్న నువ్వు విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి అంటావు నాన్న, అది సాధ్యం అవుతుందా? ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి మందారమకరంద మాధుర్యమున తేలు, ఆ మంచి మందార పుష్పం, బాగా తేనె కలిగినటువంటి మందార పుష్పంలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడికో వెళ్ళి ఉమ్మెత్త పువ్వు మీద వాలి తేనె తాగమంటే తాగుతుందా? మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు. ఆకాశగంగా జలాలలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో సామాన్యమైనటువంటి ఉప్పుటేరు దగ్గరికి వెళ్ళమంటే, చిన్న చిన్న నదుల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళగలదా? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను ధ్యానం చేసినప్పుడు అందులోంచి స్రవించేటటువంటి అమృతపానము చేత పరమానందమును పొందడానికి అలవాటు పడిపోయినటువంటి నా మనస్సు లౌకికమైన విషయముల యందు ప్రవర్తించమంటే ఎలా ప్రవర్తిస్తుంది నాన్న?